హాయ్ హలో అండి. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. చామదుంపల రొయ్యల కూర తయారు చేసే విధానం ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని సరిపడే అంత నూనె వేసుకుందామండి. అందులోని మనం పక్కన కోయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్గా వచ్చినంత వరకు కలుపుకోండి. బ్రౌన్గా వచ్చిన తర్వాత పచ్చి రొయ్యలు అయితే పచ్చి రొయ్యలు, లేదు అన్న ఫ్రై చేసుకుని ఉన్న రొయ్యల్ని వేసుకొని బాగా కలుపుకుందాం. తర్వాత పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులోనే వేసిద్దాం. టమాటాలు బాగా మెత్తగా అయినంత వరకు కలపండి. మెత్తగా అయిందా లేదా అనేది పైకి ఆయిల్ తేలుతుంటే తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు పసుపు, కారం, ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకుందామండి. కలిపిన తర్వాత అడుగంటుతుంది అనగా తెలుస్తుంటే మాత్రం సిమ్లో పెట్టండి. లేదు అంటే మాత్రం కొంచెం మీడియంలో పెట్టినా పర్వాలేదు. తర్వాత చామదుంపలు వేసుకొని బాగా కలుపుకుందాం. చామదుంపలు బాగా అందులో కలిసినంత వరకు కలపండి. స్టవ్ని మాత్రం మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకోండి. తర్వాత కొంచెం తగినంత నీళ్ళు వేద్దాం. ఎందుకంటే ముందుగానే మనం దుంపల్ని ఉడికించి పెట్టుకున్నాము కాబట్టి కొంచెం నీళ్ళు సరిపోతుంటాయి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత కూర ఇలా ఉడుకుతుందండి. ఇలా ఉడికి దగ్గరికి వస్తుంది, దుంప ఉడికింది అని చూసుకొని కొంచెం పులుసు, చింతపండు పులుసు ఉంటుంది కదా, అది వేసుకుందామండి. ఎవరైనా పులుపు ఎక్కువగా తినగలిగిన వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం పులుపు ఎక్కువగా వేసుకోండి. లేదు అన్న సరిపడేంత పులుపు ఉంటే సరిపోతుంది. మళ్ళీ కింద నుంచి పైకి కలుపుకొని ఒకసారి రుచి చూసి సరిపోయాయంటే మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచితే మనకి చామదుంపల పచ్చి రొయ్యల పులుసు తయారైపోతుంది.